ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి గ్రామ సొసైటీ వద్ద రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంలో సొసైటీ చైర్మన్ గాడిపర్తి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. సోమవారం రోజున జిల్లా సొసైటీ రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ గోళ్లమూడి సొసైటీని సందర్శించి ఎరువుల పంపిణీ తీరును మరియు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైర్మన్ శ్రీనివాసరావు రాజకీయాలకు తావు లేకుండా గ్రామానికి చెందిన ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందించడమే మా లక్ష్యమని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ తేదేపా ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు, తొర్రగుడిపాడు గ్రామ సర్పంచ్ చెరుకూరి హైమారావు, మాజీ ఎంపీపీ మన్నెం కళావతి, మాగళ్లు సొసైటీ చైర్మన్ అప్పారావు, బత్తిన రవి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ ప్రజలు కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మేడం గారు చెప్పినట్టుగా జనార్దన్ గారు సీఎంఓ అంటే జనార్దన్ గారు అంటే సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ గారి ఆఫీసులు మొత్తానికి జనార్దన్ గారే చీఫ్గా ఉండేవాళ్ళు. ఆయన కన్సర్న్లోనే అంతా జరిగేది. మా గ్రామానికి ఒకప్పుడు డెవలప్మెంట్ విషయంలో కూడా మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురాం గారు, వీళ్ళందరి సహకారంతో జనార్దన్ గారు గ్రామానికి ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది. ఎందుకంటే ఈ సీసీ రోడ్లు కానీ తర్వాత వాటన్నిటిలో కూడా వాళ్ళ ముగ్గురు సహకారంతో మా గ్రామం ఇవాళ తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు 14-19లో కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ ముగ్గురు అనుసంధానంతో వాళ్ళ ముగ్గురు ద్వారానే మా గ్రామంలో ఎప్పుడు రావడం జరిగింది. దానికి మళ్ళీ జనార్దన్ గారు మాకు ఈ విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా హెల్ప్ చేసినందుకు మేము గ్రామ ప్రజల తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, మళ్ళీ మా కోఆపరేటివ్ బ్యాంక్ తరఫు నుంచి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.